మొదటి నుంచి 21వ వచనం వరకు కూడాను సర్వ మానవాళి పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువలో ఏ విధంగా శ్రమలు పొందుతారో చెప్తూ 22 నుంచి 31 చివరి వరకు కూడాను యేసు సజీవుడై తిరిగి లేస్తాడని ఖచ్చితంగాను లేచిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగానే దావీదు ప్రవక్త అయిన ముందుగానే ప్రవచన వాక్యాలు పలికినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉందాం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రతిదీ ప్రవచనాలు పలికిన తర్వాత ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా పుడతాడు, ఏ విధంగా మరణిస్తాడు, ఏ విధంగా లేస్తాడు, ఆయన ఏ విధంగా తన ప్రజలకు తోడుగా ఉంటాడని ముందుగా ప్రవక్తల ద్వారా పలికించాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మామూలు వ్యక్తి కాదు. ఆయన దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, మరణాన్ని జయించిన తిరిగి లేచి జయశీలుడైన. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన పుట్టమొదటిసారి సృష్టిని సృష్టించాడు. ఆయన మనుషుల తర్వాత మనుషులను చేశాడు. ఆయన తర్వాత ఈ లోకం రక్షకుడిగా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో కూడా మనందరికీ బాగా తెలుసు. హల్లెలూయా. అందుకనే దావీదు నా హృదయానుసారం దేవుడు చెప్పాడు కాబట్టి దావీదును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అతడు ప్రవక్తను కూడా ప్రవక్తగా ఆశీర్వదించాడు. ఆయన ముందుగానే కొన్ని సంవత్సరాల ముందు ప్రవచించాడు. ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. ఆమేన్ హల్లెలూయా. అంతే చూడండి 22 మొదటి వచనం గురించి మనం చూసినట్లయితే, నీవు నన్ను ఎలా విడినాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మని వినక నీవెలా దూరముగా ఉన్నావు. నా దేవ, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా ఉండడం లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశ్రయమై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచుకొని నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయింది. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అందరూ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారైన కలవరిశిలలో ఆయన పలికిన మాట, నా దేవా నా దేవా నువ్వు నన్ను ఎలా విడనాడితివని ఆయన శిలువలో పలికిన మాట మన అందరికీ జ్ఞాపకం ఉంది. ఆమేన్ హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు? ఆయన ఇప్పుడు ఆయన శిలువలో ఉన్నాడు. ఆయన మన అందరి పాపాలు ఆయన మీద ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. అయితే ఎప్పుడు విడిచిపెట్టాడో తెలుసా? మనం ఆయనకి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు విడిచిపెడతాడు. అప్పుడే విడిచిపెడతాడు. ఎందుకని? మనమంటే అసహ్యం కాదు, మనమంటే ఇష్టం కాదు. అయితే మన మీద ఉన్న ఆ పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి దూరం ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిదిన నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నేను ఒంటరి వాడిని కాదు, తండ్రి నాలో ఉన్నాడు, తండ్రి నాకు తోడుగా ఉన్నాడని చెప్పేవాడు. ఆయన నా దేవా నా దేవుడిని ఎందుకు విడిచిపెట్టేవాడున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరూ విడిచిపెట్టారు. మనందరికీ తెలుసు కదా. యేసయ్య కూడా మనకున్నట్టే మనకి స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, భర్త అందరూ ఉంటారు మనకి. అలాగే మనం కూడా చేసేప్పుడు మన ధైర్యం ఏంటంటే, ఒక్కొక్కసారి మన ధైర్యం ఏంటంటే, నాకేంటి భార్య, నాకేంటి భర్త, నాకేంటి స్నేహితులు, నాకేంటి బంధువులు, నాకు డబ్బు బంగారం ఉంది, నాకేంటి అనుకుంటాం మనం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యులు 12 మంది ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఎవరు విడిచిన మేము విడిచిపెట్టము, మా ప్రాణాలను మీకు త్యాగం చేస్తాం కానీ మిమ్మల్ని విడిచిపెట్టమంటారు వాళ్ళు కూడా. ఆమేన్ హల్లెలూయా. అయితే చివరి రాత్రి అందరూ విడిచిపెట్టేస్తారు. లాస్ట్కి ఎప్పుడు తోడుగుండే దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఖచ్చితంగా మనల్ని కూడా విడిచిపెడతారు. డౌట్ ఏమీ లేదు. నువ్వు అనుకోవచ్చు, నువ్వు దేవుడు పక్కన పెట్టి నీ భార్యను ఇష్టంగా ప్రేమించావనుకో, సాతాను కూడా వచ్చి మీ ఇద్దరు ముక్కలు చేసి పడేస్తాడు. అది కష్టమే కాదు. మా ఆయన టెస్ట్, మా ఆయనతో ఉండాలన్న ఆవిడే ఆయన లేకపోతే నా బ్రతుకు బాగుందని చేస్తాడు. పెద్ద కష్టమే కాదు. చేయలేడంటాడు, చేయలేడా? యోబు భార్య అలాగే ఉంది. కానీ పరిస్థితి మారగానేమో తెలుసా? ఇంకెందుకండి దేవుడిని దూషించి చచ్చిపోండి అన్నది. ఎవరిని? ఆ స్థితి వస్తుంది. మనం ఏమనుకుంటామంటే, కప్ప నూతిలో ఉండి ఇదే జీవితం అనుకుంటుందంట. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలైన జీవితము.
అలాగే మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితులు అన్నీ బాగున్నాయి అనుకోండి, ఆహా ఓహో అనుకుంటాం. మనం పరిస్థితులు మారిననుకోండి, అప్పుడు భార్య మీద ఎంత ప్రేమ ఉంటుందో, భర్త మీద ఎంత ప్రేమ ఉంటుందో, పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది, వీళ్ళు మనుషులు ఎలా మారిపోతారు అనేది అప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. నేను పిల్లలారా, అయితే అక్కడ ఎన్నో వచ్చింది అంటాడు, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. హల్లెలూయా. నేను పిల్లలారా, అయితే ఈ లోపల మనం చేసిన పని తెలుసా, ఎన్ని కష్టాలు సోదరులు ఇబ్బందులు వచ్చినా, ఎవరు విడిచిపెట్టినా, మన పరిస్థితి బాగోలేకపోయినా, లాస్ట్కి అప్పుడు పాలైపోయినా, అయ్యో నా జీవితం ఇంకా లేదు చచ్చిపోతున్న స్థితికి వచ్చినా కూడా మనకి అవకాశం ఉంది. హల్లెలూయా. మనకి నిరీక్షణ ఉంది, మనకు ఒక మంచి మార్గం ఉంది. ఏంటంటే అక్కడ అంటున్నాడు, అక్కడ యెహోవా మీద నీ భారము మోపము. హల్లెలూయా. ఎవరి మీద మోపాలి? ఎవరి మీద మోపాలి? నువ్వు ఏ పరిస్థితులలో ఉండు, నీ పరిస్థితులు గట్టి ఎలా ఎక్కించాలో దేవుడికి ఒక్కడికే తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే చూడండి, అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అపొస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 అపొస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 చదువుకుందాం. దేనిని గురించి చింతపడకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన మంచి వాగ్దానం ఏంటంటే, ఈ లోకంలో మానవుగా జీవితున్నాం కాబట్టి, ఈ లోకంలో శ్రమలు కష్టాలు బాధలు అన్ని అందరూ విడిచిపెడతారు, మన పరిస్థితి బాగోదు. అయితే దేవుడు విడిచిపెట్టాడు. ఆయన ఏమంటాడంటే, నీ భారం యెహోవా మీద మోపమన్నాడు. అంటే ఎలా మోపాలంటే అక్కడ అంటాడు, అక్కడ ఏమన్నాడు, అక్కడ పౌలు గారు ఏమన్నాడు, అక్కడ దేని గురించి చింతపడద్దు, దేని గురించి చింతపడద్దు. అంటే నీ జీవితంలో ఏదొచ్చినా మనం చేయవలసిన పని ఏంటి? చింతపడద్దు. ఎందుకంటే నేను అందరూ విడిచిపెట్టాను, నీ పరిస్థితి బాగోలేదు, బాధలు వస్తాయి, కన్నీళ్ళు ఆగవు. కానీ ఎవరు చెప్పుందనా? ఎవడు ఉండడు పక్కనే. అయితే దేవుడు ఏమన్నాడు? చింతపడద్దు. మరి ఏం చెయ్యాలి? జాగ్రత్తగా ఉన్నాడు. ఏం చెయ్యాలి ఆ పరిస్థితుల్లో? చదువు తల్లి. దేని గురించి? ప్రతి విషయములోను ప్రతి విషయం మనం ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియజేయాలి. ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, మన పరిస్థితి బాగోలేదండి, మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి విషయంలోనంట విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. అంటే నీకు ఏది కావాలో, నీకు ప్రస్తుతానికి వేరే అడుగుతున్నావు, దేవుడు నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? అది దేవుడికి జ్ఞాపకం చేస్తూ, నాయన నాకు ఇది కావాలి, ఇలా చేయాలి, ఇలా చేయని చెప్తూ విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞత పూర్వకంగా అనడం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు కదా. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఉదాహరణకి నాకు జ్వరం వచ్చింది అనుకోండి. ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? జ్వరం వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఇప్పుడు జ్వరం వచ్చింది, నా పరిస్థితి బాగోలేదు, కనీసం నాకు ఆదరించే వాళ్ళు సహకరి ఎవ్వరు లేరు, ఒంటరివాడిని కొన్నాను అనుకోండి. ఇవి ఎవరు లేరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత మీరు ఒక్కళ్ళు ఉండరు. మీరు ఉంటారమ్మా? ఒక్కళ్ళు ఉండరు. ఖచ్చితంగా ఎంత స్పీడ్కి వెళ్ళిపోతారంటే, జరిపోతే ఎంత స్పీడ్కి వెళ్తుందో తెలదు. కానీ ఎప్పుడైనా మీరు జరిపోతుంది చూసారా? అంత బారు ఉంటుంది. అది అంత భయం, దానికి ఎంత భయమో. అది ఎవరిని చూస్తే శబ్దం చూస్తే చాలు ఎక్కడ ఇప్పుడు వెళ్ళిపోతుంది కదమ్మా. మీరు కూడా అంతే, ప్రార్థనకు వచ్చినప్పుడు తాగిళ్ళ వస్తారు మీరు. హల్లెలూయా. తిరిగి వెళ్తాం అన్నట్టుగా వెళ్ళేటప్పుడు మాత్రం జరిపోతే ఆత్మహత్య అనుకుంటాను. కొంతమంది నిలవలేరు, పరుగు. మీరు వెళ్ళిన తర్వాత ఖాళీ ఉంటుంది, నేను అక్కడ ఉంటాను కదమ్మా. అవునంటారు కదంటారా? ఏమన్నంటే అయ్యో నెయ్యి అండి వచ్చి ఎంత తట్టుకోలేకపోతున్నాను, అయ్యి బాబు పగిలిపోనండి, అయ్యి బాబు ఇంట్లో పడిపోతే నాకు చల్లదనం ఉంది అక్కడ. హల్లెలూయా. మరి మీరు అందరింటికి వెళ్ళిపోతారు, మరి అయ్యగారికి ఏముంది? అయ్యగారు ఎక్కడ ఉన్నారు కదా మీకోసం, సేవకుడు ఎక్కడ ఉన్నాడు కదా మీకోసం. అవునా? పొరపాటుని ఎవరైనా ఆలోచిస్తారు ఎప్పుడైనా? అయ్యా అంత ఎండ కట్టుకుంది కదా, మన ఇంట్లో వేసి మన ఇంట్లో కూలర్ ఉంది కదా, మన ఇంట్లో చల్లగా ఉంటుంది కదా, మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా. మా ఫ్యాన్ ఉంటేనే కరెంట్ ఉంటేనే ఉండలేకపోతున్నాం కదా. అక్కడ మరి అయ్యగా సాయంత్రం అక్కడ ఉన్నాడు, మనం మళ్ళీ సాయంత్రం మళ్ళీ గృహ దర్శిస్తారు. అయినా పాపం అప్పటివరకు ఆయన అక్కడ ఉంటాడు. అసలు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? ఎప్పుడైనా సేవకుడి గురించి ఆలోచించారు మీరు? ఆలోచించమన్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. నాన్నగారు ఆలోచించారంట. నాన్నగారు రోజు ప్రార్థనకు వచ్చారు. పాప ఆయన ఇంటిలో నా కోసం ఆలోచిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చే వాళ్ళ ఇంట్లో ఎవరు ఆలోచిస్తారు కానీ అప్పుడప్పుడు వచ్చే నాన్నగారు ఆలోచిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. తప్పదు ఎవరు కూడా ఆలోచిస్తారు.
అమ్మగారు కూడా అలాగే అంటారు, అయితే మేము ఎక్కడ వస్తే ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నట్టు ఆ అమ్మగారు. ఎవరు అమ్మగారు? అమ్మా నాన్నగారు వాళ్ళ భార్య పని గారు. హల్లెలూయా. తప్పదు. ఇప్పుడు మీకు రాదోక దేవుడికి ఎవరు కూడా మనసిస్తాడు కూడా. నేను ఎవరిని ఆయన సేవకుడిని. మరి మీ గురించి మీ సుఖాల గురించి మీ శరీరం గురించి మీ గురించి మీరు పట్టించుకుంటే మరి తన సేవకుని ఎవరు పట్టించుకోవాలి? అమ్మా పొలంలో ఉన్న పాలేరు గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇంటికాడ ఉన్న యజమాని ఆలోచిస్తాడు. అవునా కదా? నా పాలు తిన్నాడు లేడు, ఎక్కడున్నాడు, ఏంటి ట్రైన్లో ఉన్నాడు, నేను అయితే ఏసీలో దూరేసాను, నా పాలు పొలం ఉన్నాడు, అది చెట్టు గాలేసిందే లేదు, ఎంటు పాపం యజమాని ఆలోచిస్తాడంట. ఎవరి కోసం? పాపం అక్కడికి పేడమాక ఫోన్ చేసి ఎవరు ఎక్కడున్నారా? ఉన్నానండి పొలం చెట్టు దగ్గర నడిచరే, చెట్టు కింద ఎక్కడ దగ్గర నీడ పడుకోరు, చల్లగా ఉంటుంది అప్పుడు తన పని చేయని చెప్పారంట యజమాని. మంచి యజమాని. ఆమె హల్లెలూయా అవునంటారు కదంటారు. ఇప్పుడు పరిస్థితి జ్వరం వచ్చినప్పుడు మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? అందరూ లేరు, ఎవరు లేరు కవరు కదా. అప్పుడు నేనేం చేయాలని అక్కడ దేవుడు ఏమన్నాడంటే విజ్ఞాపన ప్రార్థన. నాయనా జ్వరం వచ్చింది నాయన, అయ్యా నన్ను స్వస్థపరిచండి అయ్యా అని ప్రార్థన చేసి కృతజ్ఞతాపూర్వకంగా మనం పలకాలంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, నాయనా మీరు నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా, మీకు అసాధ్యమైంది లేదు నాయన. నాయనా పేతురు అత్తకి జ్వరం వచ్చింది నాయన, మీరు ఇంటికి వెళ్ళారు నాయన, ఆవిడ చెయ్యి పట్టుకున్నారు నాయన, జ్వరం పోయింది నాయన, ఇప్పుడు నా చెయ్యి పట్టుకోండి అయ్యా, నన్ను స్వస్థపరచండి అయ్యా అని చెప్పి, నాయన నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలయ్యా అయ్యా అని నేను ప్రార్థన చేయాలి. ఆల్రెడీ నాకు జ్వరం ఉంది అంటే నేను ఏం చెప్తున్నాను? ఆల్రెడీ ఆ దేవుడు చేసే కార్యానికి ముందుగా నేను ఏం చెల్లిస్తున్నాను? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు మీరు చేస్తున్నందుకు వందనాలు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు అని విశ్వాసంతో నేను ప్రార్థన చేసి చెప్పాను. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే నాకున్న జ్వరాన్ని తొలగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగ నేను చెయ్యాలి. అలా కాకుండా నాయన ఇప్పుడు ఊరికలందరూ ఉన్నారు నాయన, నీళ్ళు ఎట్టుకొచ్చిన లోపల, పాలు ఎట్టుకొచ్చిన లోపల, టీ వచ్చిన లోపల నాయన, అయ్యగారు అన్న తింటాను ఇప్పుడు నన్ను ఇప్పుడు ఎవరు లేరు, అయినా పరిస్థితి బాగుంది, ఎవరు పట్టించుకోలేదు ప్రభా. నేను అసలు ప్రభా నైనా అసలు ఈ సంఘం ఉందంటే వీళ్ళు మంచోడు కాదు ప్రభా, ఈడ సుఖమే చూసుకునే వాళ్ళు ప్రభు, ఇలా వీళ్ళ గురించి ప్రార్థన చేస్తాను కానీ నైనా వీళ్ళు రోజుకి నైనా వీళ్ళకి ఒక్కసారి వస్తున్నారు ఆయన 40 రోజులు, నేను రోజు వీళ్ళ కోసం చేస్తున్నాను, వీళ్ళ కోసం రోజు ప్రార్థన చేస్తాను, దీవించబడుతున్నారు ప్రభా, కానీ కనీసం నా గురించి వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ప్రభా అని నేను ఏడవకూడదు. నాకేం కావాలి అది దేవుని ఏం చేయాలి? అది అడిగి నేను పొందుకోవాలి. ఎందుకంటే మన పరిస్థితి బెల్లం ఉన్నప్పుడు చీమలు వస్తాయో, పరిస్థితి బాగుంటేనే మనకు అందరు దగ్గరకు వస్తారు, పలకలు అన్ని చేస్తారు. పరిస్థితి బాగోపోతే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. హల్లెలూయా. అది వాస్తవం కూడా. అయితే నీ కొరకు నా కొరకు పరమను విడిచి లోకరక్షకుడికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎప్పుడు 24 గంటలు మనలోనే ఉంటాడైనా. హల్లెలూయా. అందుకోసం ఎవరు చూసి మీరు ఏడవకండి. నాయనా మా అమ్మ పట్టించుకోలేదు, నా కూతురు పట్టించుకోలేదు, మా నాన్న పట్టించుకోలేదు, మా అత్త మామ నాకు సహాయం చేయలేదు, నాయనా నా ఫ్రెండ్ పట్టించుకోలేదు, నాయన నా గురించి అన్నీ తెలిసి వాళ్ళకి పట్టించుకోలేదు. అది కాదు, ఎడతాం కాదు, వాళ్ళు పట్టించు ముందే చెప్పాడు దేవుడు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఒంటరిగా ఉన్నాడండి. ఆయన 3.5 సంవత్సరాలు వాళ్ళు పోషించాడండి, వాళ్ళ కాసులు చూసుకున్న శిష్యులో పారిపోయారండి. ఒక్కరోజు ముందు అడిగాడు ఆయన, అయ్యా నీకోసం మా ప్రాణం పెడతామన్నారండి. వాళ్ళు ప్రాణం కాదు కదా, పారిపోయారు. హల్లెలూయా. లాస్ట్కి తోడుకుండానే దేవుడు కూడా ఈ చెయ్యి విడిచిపెట్టాడండి. అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? ఎవరి మీద నిందలేయట్లేదు, ఎవరిని ఏమంటలేదు. అక్కడికి చూడండి కలవరిసలు ఏమన్నాడు? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు, క్షమించండి ఆయన. ఎందుకన్నాడైనా ఆయన ప్రేమతో అన్నమాట అండి అది. ఆమేన్ హల్లెలూయా. ఈ లోకంలో కూడా నిన్ను నన్ను ఖచ్చితంగా అందరూ విడిచిపెడతారు. పెద్ద కష్టమేం కాదు. పరిస్థితులు బట్టి మనుషులు మారిపోతారు, పెద్ద కష్టమేం కాదు. అయితే మనం చేసిన పని తెలుసా? వేళ ముఖ్యం కాదు కానీ, ఈవేళ ముఖ్యం కాదు కానీ మనం విడిచిపెట్టిన కారణం ఏంటంటే వెనకాల సాతానుగాడు ఉంటాడు. వాక్యం సెలవిస్తే ఉంది, హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధిని గ్రహించగలవాడేవాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎంచక్క ఫ్యాన్లు తిరుగుతున్న లైట్ ఉంది కాబట్టి అన్నీ బాగున్నాయి కాబట్టి మీరు ప్రశాంతంగా వినగలుగుతున్నారు. కరెంటు పోయిందనుకోండి, అక్కడి నుంచి మీ మనసును మిమ్మల్ని కుదురుగా ఉంచాం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మీ మనసును మిమ్మల్ని కుదురుగా ఉంచాం. అప్పుడు చూస్తాం కదా, ఒక పక్కన చెమటలు కారుతూ ఉంటే
ఒకళ్ళ గడియారంక, ఒకళ్ళ ఫ్యాన్ అంక, ఒకళ్ళ కరెంట్ ఎక్క, ఒకళ్ళ డేరా ఎంక, ఒకళ్ళ పక్కవడెంక, ఒకళ్ళ ఇప్పుడు ఎవరితో రాలేక మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇదేంటిది? మరి ఇప్పటి వరకు ఫ్యాన్ తిరుగుతున్నా, లైట్ వెలిగిందని దేవుడి మీద మనసు పెట్టి వాక్యం అన్నా కదా, మరి కరెంటు పోగానే వెంటనే నీ మనసు ఎందుకు మారింది? పరిస్థితిని బట్టి మారిపోతాడు. అందుకని దేవుడు అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహించగలవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. మనిషి కనిపించేది పై రూపం చూసి చాలా మంది సర్టిఫికెట్లు ఇస్తారు. సర్టిఫికెట్లు అంటే ఏం తెలుసా? మొక్కలు చూస్తే అయ్యో అమ్మాయికుడండి, అబ్బా తెలివైనాడు, అబ్బా తెలివైన వ్యక్తి అని అంటారు. తెలివైనడో తెలివి లేనివాడు మొక్కను చూసి ఎలా చెప్తారు సర్టిఫికెట్ మీరు? ఆమేన్, హల్లెలూయా. ఆ మనిషి ప్రవర్తన హృదయాన్ని బట్టి ఉంటుంది. దేని బట్టి ఉంటుంది? హృదయంలో చెడుచుకుని పైకి ప్రేమగా మాట్లాడలేమా? మనం మాట్లాడచ్చా? మాట్లాడలేమా? చెప్పండి. హృదయంలో చెడుచుకుని మంచిగా మాట్లాడచ్చా? మాట్లాడలేమా? చెప్పండి. మాట్లాడలేమా? హృదయంలో మంచి ఉంచుకుని చెడుగా మాట్లాడచ్చా? మాట్లాడలేమా? మాట్లాడు. ఇది జస్ట్ ఇది ఏంటంటే ఇది ఒక పరికరం. ఇది ఏది? ఈ పైకి కనిపించి శరీరం చూసిన దేహము ఇది ఒక పరికరం మాట. ఇది లోపల ఉంటుంది. ఏది? హృదయం. హృదయం మోసకరమైంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చాలా మంది ఏమంటారంటే మనిషి మంచోడేరా, గుణం మంచిది కాదు అంటారు. ఎప్పుడైనా అన్నారు ఈ మాట? గుణం అంటే ఏంటి? హృదయం, మనస్సు. మీకు అర్థమైందా? మనిషి చాలా మంచోడురా, మనస్సు మంచిది కాదు. సరే, ఆవిడ పైకి అలా మాట్లాడినా కూడా, కఠినంగా మాట్లాడినా, ఆవిడ కఠినంగా మాట్లాడినా కూడా ఆవిడ అవునంటే అవును కాదు, ఆవిడ మంచి మనసు అంటారు. అవునంటారు కాదంటారు, అది వాస్తవం కూడాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా, అందరూ విడిచిపెడతారు. అయితే నువ్వు నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తి చేసే పని తెలుసా? ఎవరు విడిచినా వాళ్ళ మీద ఏం పెట్టుకోడు, కానీ తనకు కావలసింది దేవుణ్ణి అడుగుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ మత్తయి సువార్త 11:28 చదువుకుందాం. నువ్వు దేవుని మీద ఆధారపడితే గనక ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారమోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు దేవుడు? ప్రయాసపడి భారం వస్తుంది. అంటే నువ్వు ఏ భారము కలిగి ఉన్నావో ఆ భారంతో నువ్వు ఎక్కడికి రమ్మన్నాడు? నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. నువ్వు ఏ భారం కలిగి ఉన్నావో, లోపల ఏ బాధ కలిగి ఉన్నావో, ఏ కష్టం కలిగి ఉన్నావో దాని గురించి నేను ఎక్కడికి రావాలి? ముందు నా దగ్గరికి రా. నేనేం చేస్తాను తెలుసా? విశ్రాంతిని ఇస్తాను. ఏమి ఇస్తాను నీకు? అంటే విశ్రాంతిని అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలో మనిషి ఉన్నాడమ్మా, మనం లోపల ఉన్నామమ్మా. అయ్యా రోడ్డు మీద చాలా ఎండగా ఉందా, ఎండ తట్టుకోలేకపోతున్నాయ్యా అన్నాడు. మనం ఏం చేస్తామంటే దాన్ని నీకు మేము విశ్రాంతి ఇస్తాం, దాన్ని లోపలికి రప్పించి ఏసీ గదిలో కూర్చోబెట్టామనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం పొందుకున్నాడు? ఇప్పుడు విశ్రాంతి, చల్లదనం. అవునా కదా? ఇప్పుడు పిలిచిన తర్వాత నీకు విశ్రాంతితో దాన్ని నేను తీసుకొచ్చాను. ఏం చేశారంటే లోపల తీసుకొచ్చి వంటగదిలో కూర్చోబెట్టారు. ఎక్కడ కూర్చోబెట్టారు? అప్పుడే వంట చేసే మహాతల్లి ఏసీలోకి వెళ్ళింది. ఇతను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టింది? ఆవిడ్ని వంటగదిలో కూర్చోబెట్టింది. ఇప్పుడు వంటగది ఎలా ఉంటుంది? అసలు బయట అంట, లోపల ఇది ఒక వేడి. అవునా కదా? ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఏమనుకుంటుంది? ఇక్కడ ఉండి కన్నా రోడ్డు మీద ఉంటే బెటరు, కనీసం అది చెట్టు గాలని అవుతుంది. ఈవిడ వంటగదిలో ఫ్యాన్ ఉంటుందమ్మా? ఉంటుందా? ఉండదు కదా. ఈవిడని ఏదో లోపల రమ్మని ప్రేమ ఉన్నట్టు పిలిచింది, వంటగదిలో కూర్చోబెట్టింది. ఇక్కడ ఇంకా ఎండిపోతానని బాధపడదాం. అవునంటారు కదా. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే ఏ భారమును నా దగ్గరకు వస్తే నేను చేసే పని తెలుసా? మీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ఏ భారంతో వచ్చావో ముందు దేవుడు ఆ భారాన్ని తీసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండు మనం చూసినట్లయితే చూడండి, కీర్తన 55వ కీర్తన 22వ వచనం. కీర్తన 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటాడమ్మ అక్కడ? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. మన దేవుడు ఎవరంటే ఆదుకునే దేవుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మీరు అందరూ నోటితో చెప్పండి, మన దేవుడు ఎవరు? ఆదుకునే దేవుడు.
మళ్ళీ చెప్పండి, మన దేవుడు ఎవరు? ఆదుకునే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా పిల్లలు ప్రార్థనకు వస్తారు, నా పిల్లలు ఖచ్చితంగా దాకా ఉంటారు కాబట్టి నా మంచి దేవుడు ఏం చేస్తాడంటే 12 గంటల వరకు మనకు కావాల్సినవన్నీ చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. మీరు ఎవరు పట్టించుకోకపోయినా ఆయన మాత్రం పట్టించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మరి చూసినట్లయితే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? 5:7 ఏమన్నాడు? క్లియర్ గా చదవడం ఒకసారి. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. నీ చింత యావత్తు నీ చింత యావత్తు ఏమన్నాడు? నీకు లోపల ఎన్ని చింతలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టం మొత్తం వేసేయమన్నాడు ఆయన. ఎవరు? ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను పట్టించుకునే దేవుడు. ఎవరైనా ఆదుకునే దేవుడే కాదు, పట్టించుకునే దేవుడు. నిన్ను వంటక సాక్ష్యాల్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటావు కదా. నిన్ను ఎవరు పట్టించుకోరు. యేసయ్య తప్ప ఈ లోకంలో మనల్ని ఎవరు పట్టించుకోరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అందరికీ కూడా పై ప్రేమలండి. పై ప్రేమలు బాగుంటేనే ప్రేమ, అదే ప్రేమ అస్సలు ఉండదు. కాకపోతే మీరు పరీక్ష పెట్టి తెలిస్తే ఇప్పుడు తెలియదులేండి. మనిషిగా ఆ దేవుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ప్రతి 80 అన్నాడు కదా. 80 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ప్రతి ఒక్కరిని అడగండి, మీరు చెప్తారు. మీరు జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలాడయ్యాడు కదా, అందరి ప్రేమను చూశాడు కదా ఆయన. పిల్లల ప్రేమ, భార్య ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అందరూ అత్తమామ అందరూ చూశాడు కదా. లాస్ట్లో ఆయన అడగండి, మీరు ఇంతమంది ప్రేమ చూశారు కదండి, అసలైన ప్రేమ ఏంటండి అని అడగండి. ప్రతి ప్రేమలో స్వార్థం ఉందండి. ప్రతి ప్రేమలో కూడా నిస్వార్థ ప్రేమ కాదండి. అందరూ స్వార్థపూరితమైన ప్రేమ అని చెప్తాడు ఆయన. అందరిలో స్వార్థమైన ప్రేమ ఉందండి. హల్లెలూయా. అయితే నిస్వార్థ ప్రేమ ఎవరిదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి రక్త పొట్టు మన కోసం కచ్చాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ లోకలు అందరూ విడిచిపెడతారు, మీకు భయపడకండి. చేసిన పని ఏంటంటే నీ కొరకు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఎవరున్నారు? యేసు. అంతే యేసు చెప్పిన ఏం తెలుసా? మీరు హృదయంలో నన్ను పెట్టుకుని ఎవరిని పెట్టొద్దన్నాడు ఆయన. ఎవరిని అంటే మన దేవుడు నమ్ముకున్న తర్వాత ప్రతిరోజు రోజు మనం ఏమైపోవాలంటే దేవుడిని తప్పకి ఎవరు లేకుండా చూసుకోవాలి. ఈ పని మనం చేయాలి. ఏ పని? హృదయం ఎవరిని రానివ్వకండి. ప్రేమ వేరు, బాధ్యతలు వేరు. మనల్ని ఎవరిని ప్రేమించాలంటే, మన హృదయంలో ఎవరిని పెట్టాలంటే దేవుని ఒక్కడే పెట్టండి, ఇంకెవరిని పెట్టదు అసలు. అలాగే మీరు పెట్టి చూసి మీరు ఆయన మీద ఆధారపడండి. ఏ సమయానికి ఏం కావాలో మొత్తం అన్ని దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు విడిచిపెట్టిన తర్వాత చూడండి 22వ కానీ చదవండి. నీ నామమున నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా. అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా. నేను పిల్లలారు ఎంతమంది విడిచిన యేసుక్రీస్తు ప్రభువుని ఆయన మాత్రం విడిచిపెట్టలేదండి. ఆయన విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. చనిపోయిన తర్వాత ఆయన 3వ దినాలు లేస్తానని చెప్పాడు, లేచిపోయాడు. హల్లెలూయా. అంతే ఆయన అన్నాడు. అక్కడ ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. హల్లెలూయా. ఆయన స్తుతించండి, ఘనపరచమని చెప్పాడు. దేవుని పిల్లలారా, మరి 6వ రోజు దేవుడి దగ్గరికి వస్తున్నావు కదా, మరి దేవుడిని స్తుతించుతున్నావు నువ్వు, ఆయన ఘనపరుస్తున్నావా నువ్వు? మరి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన జీవనాలు ఇచ్చాడు కదా, మరి ఆయన స్తుతిస్తున్నావా? దేవా మీరంతా కాపాడే ప్రభావాన్ని స్తుతిస్తున్నావా? నైనా మేనల్లో ప్రభా నన్ను నా పిల్లలు పోషించావయ్యా, మాకు కావాల్సిన అన్ని ఇచ్చావు ప్రభా, మమ్మల్ని అని దేవుని గణపరిచావు. ఆయన చేసిన కార్యం గణపరిచావని వచ్చి ఆయన చేసిన కార్యం చెప్పారు, దేవుడి దగ్గరకు వచ్చి చెప్పారు. మీరు
ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉండి ఎప్పుడైనా సరే సమయానికి ముందు ఖచ్చితంగా ఒక పావు గంట ముందు ఖచ్చితంగా రావాలన్నమాట. అప్పుడే నువ్వు అసలైన దీవులు పొందుకుంటావు. ఎందుకో తెలుసా? ఈ 6 రోజులు గతించి నెలంతా చేసిన అన్ని గుర్తున్నాయి కదా, అవన్నిట్లు తప్పించి పోషించి నీకు కావాల్సిన నిత్యంగా సజీవిగా ఇచ్చాడు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? అయ్యా ఈ వారంలో కింద నెలలో అయ్యా అని ఆయన చేసిన కార్యాలను స్తుతించుకుంటూ ఆయన గణపరచవలనుకున్న ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ జూన్ నెలంతా కూడా మీకు కావాల్సిన అన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అది దేవుడు కోరుకునేదండి, అది దేవుడు కోరుకునేదండి. హల్లెలూయా. అది ముందు చేయవలసిన పని అదండి, చేయవలసిన పని అది. రేపటి నుంచి కాలేజీ స్టార్ట్ అవుతాయి, ఇంకో 4 రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు ఒక టైం ఉంటుంది, ఖచ్చితంగా టైం ఉంటుంది. మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, టైము ఒక టైం ఉంటుంది. ఒక పావు గంట ముందు లోపలికి వెళ్ళి అసెంబ్లీ నుంచి అందరం అసెంబ్లీ అయిన తర్వాతే అసలు టైం స్టార్ట్ అవుతుంది. కానీ అసలు స్టార్ట్ అయిన తెలుసా? వాళ్ళ లెక్క ప్రకారం పావు గంట ముందు రావాలి, అది అసలైన టైం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ లోకంలో పిల్లలకు క్రమశిక్షణ ఉంది, యవనస్తులకు క్రమశిక్షణ ఉంది, పనికి వెళ్ళే వారికి ఒక టైం ఉంది కదా. మరి ప్రత్యేకంగా నిన్ను నన్ను ప్రేమించి పోషించి రక్షించి బలమించి ఇస్తున్న దేవుడు మరి 7 రోజు అయింది కదా. మరి ఆయన సందుకు మనం కూడా వచ్చి మనం ఏం చేయాలి? చేయాలా వద్దా? కనపరచాలా వద్దా? ఆమేన్. హల్లెలూయా. అలాగే ఎవరైతే చేస్తారో, ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే గణపరుస్తారో వాక్యం అంటుంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను స్తుతించే వారిని నేను దీవిస్తానంటాడు వాక్యంలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే చూడండి అక్కడ అంటాడు కదా, అక్కడ మళ్ళీ నేను 26 వచ్చిన కాడి నుంచి భోజనము చేసి ఆ. తృప్తి పొందెదరు, ఆ. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. ఆ. మీ హృదయములు ఆ. తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. హల్లెలూయా. చూడండి, యెహోవాను వెదుకువారు ఆయనను. ఇంతగా ఎవరు స్తుతిస్తారని చెప్పాడు అక్కడ? మీకు అర్థమైందా? చాలా మందికి వారం చెప్పిన ఇంకా అదే సంగతి, అదే పాట ఇద్దరు అలాగే అంటారు, మనం అలాగే వెళ్తాను కదా. ఎవరేమనరు, దేవుడు ఏమనరు, మనం ఎవరేమనరు. చూడండి, ఆయన అన్నాడు కదా, యెహోవాను వెదుకువారు ఆయనను. అంటే వెతకడం అంటే ఏంటి? ఈరోజు దేవుడి రోజు, ఖచ్చితంగా నేను వెళ్ళాలి, నా దేవుని స్తుతించాలి, కనపరచాలి. ఎవరికి వచ్చిన అవకాశం రాకుండా నేను మంచిగా ఖచ్చితంగా అయ్యగారిని అడిగి నేను మాత్రము నేను ప్రార్థన చేయాలి, నేను స్తుతించాలి, నేను గణపరచాలి అని ఉంటుంది అంట వాళ్ళకి. ఎవరికి? ఎవరికమ్మా? ఎవరైతే దేవుని వెతుకుతారో వాళ్ళ హృదయం ఏం చేస్తుందంట? నేను వెళ్ళిపోవాలి, నేను పాట పాడాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలనిపిస్తుందంట. అంటే యెహోవా ఎవరైతే దేవుని వెతకాలనుకుంటున్నారో మనసు ఉంటుందో వారు చేయగలుగుతారు ఆ పని. ఏ పని? ఏ పని అమ్మా? ఎవరు స్తుతించాలనుకుంటా? ఎవరైతే దేవుని వెతుకుతారో వారిగా మనసు ఉంటుందంట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని వెతికే వ్యక్తివో స్తుతించే వ్యక్తివో దేవుడికి ఆల్రెడీ తెలుసు. తెలీదా? రాత్రిని చూశాడు ఆయన, ఉదయకాలం మంది కూడా చూశాడు ఆయన. మరి ఎందుకు లేటుకు వస్తారు చాలామంది? లోపల ఏమి లేదు, లోపల ఏమి లేదు, వెతకాలని లేదు, వెతకాలని లేదు. మరి ఏముంది? వెళ్ళాలి, వెళ్తాంలే. తేడా లేదంటారమ్మా? తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా? హల్లెలూయా. దేవుని వెతకాలండి. దేవుని వెతకడం అంటే దేవుని స్తుతించాలి, కనపరచాలి. దేవుని పిల్లలారా, ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే చూడండి అక్కడ అంటాడు, అక్కడ చివరిగా 30 వచనం అంటాడు, ఒక సంతతి వారు ఆయన సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువుని గురించి వివరింతురు. ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియచేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. హల్లెలూయా. రాబోవు తరమునకు ప్రభువుని గురించి వివరింతురు, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడి గురించి తెలిసిన వాళ్ళు ఆగలేరండి, ఆయన స్తుతించకుండా ఆగలేరండి, ఆయన వెతకుండా ఆగలేరండి. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? వారే కాదు, వారి పిల్లలను కూడా దేవుళ్ళు నడిపిస్తారు. హల్లెలూయా. మరి మీరు వస్తున్నారు దేవుడి దగ్గరికి, మీ పిల్లల్ని నడిపిస్తున్నారా? మీ పిల్లలు నడిపిస్తున్నారా? ఒరే ఈరోజు ఆదివారం పెందగడ వెళ్ళిపోవాలి,
వెళ్ళిపోవాలి, మనం అందరం వెళ్ళిపోవాలి, ముందు వెళ్ళిపోవాలని ఎప్పుడైనా మీ పిల్లలకు మీరు చెప్పారా? కూడబెట్టి పిల్లల్ని తీసుకొచ్చారా? కూడా తీసుకొచ్చారా? కుటుంబం అందరూ కలిసి రావాలి. ఎక్కడికమ్మా? ఇంటికాడ భోజనం చేయాలన్నప్పుడు ఇంటికాడ అందరూ కూర్చొని కలుసుకొని చేసుకుంటారు భోజనం కదమ్మా. ఏదైనా షాపింగ్కి వెళ్తే అందరూ కలిసే వెళ్తారు, అన్నింటికి కలిసే. మరి ప్రార్థనకి అమ్మా, ప్రార్థనకి కలిసి రారే? మరి కలిసి మంచిగా పిల్లలందరూ భార్య భర్త తల్లిదండ్రులు పిల్లలందరూ కోసం మంచిగా ఒక మంచి మాట పాడచ్చు, అందరూ కలిసి పాడలేరా? మా లోపల ఉంటాయి కదా మనకి, పాడాలి స్తుతించాలి అని ఉంటాయి కదా, అది ఉంటేనే చేయగలుగుతాం. అవునంటారు కదంటారా? నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడి సన్నిధిని వెతకపోతే మనస్సు మార్చుకోండి. నీకు దీవెన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే ఆయన స్తుతించినప్పుడే. హల్లెలూయా. నేను పిల్లలారా, ఈ లోకలంత వరకు ఖచ్చితంగా మా కంటి ముందు కనిపించడం ఖచ్చితంగా విడిచిపెడతాను, డౌట్ ఏమీ లేదు. దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. నువ్వు నేను చేసిన పని తెలుసా? ఏది వచ్చినా చింతపడతాం కాదు, బాధపడతాం కాదు, కానీ అసాధ్యమైన వాళ్ళు ముందు ఉన్నాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది లేదు కాబట్టి మనకు కావలసింది ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేస్తూ, ఆయనకు అసాధ్యమైనది లేదు కాబట్టి విశ్వాసంతో మనం ఏం చేయాలి? నాయన నీకు అసాధ్యమైనది లేదు అడుగుతున్నాను, నువ్వు ఇస్తావని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అలా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ హృదయంలో దేవుడు తెలుసు కాబట్టి ఆ విధంగా అందరూ లైన్లో పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎవరు నామంలో ప్రార్థన చేస్తావంటే యేసు నామంలో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఏ నామం? ఏ నామం చెప్పినా పని జరగదు, కానీ యేసు నామంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రేమ గల తండ్రి వెంటనే చేస్తాడు మనకి. హల్లెలూయా. కాబట్టి ఏదొచ్చినా భయపడకండి, ఎవరు విడిచినా భయపడకండి, చింతపడకండి. ఎందుకంటే నిన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టే దేవుడు, నువ్వు అడిగింది ఇచ్చేది. అది నువ్వు చేసిన పని ఏంటంటే నీ భారం అంతా దేవుడి మీద మోపు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి ఇప్పుడు అడుగుతారు, వాళ్ళ స్కూల్కి వెళ్ళి వెళ్ళకముందే అమ్మ నాన్న బ్యాగ్ అది అది ఎన్ని కోరతారు ఇప్పుడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఇప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళే వరకు తల్లిదండ్రులు టెన్షన్. ఎవరికమ్మా? అది లాస్ట్ అంగన్వాడికి వెళ్ళి పిల్లలు పడతారు, వాళ్ళకి ఎవరు కావాలి కదా, వాళ్ళ టీచర్లు ఏమన్నా ఏదైనా ఖాళీ ఉంచుతారని రేపు ఇదట్రా వాళ్ళు చెప్తారు. ఎవరికాళ్ళే కదమ్మా, తినేస్తారు మనల్ని. వాళ్ళు ఒకలా చెప్తారు, ఇంకా వాళ్ళు మనం ఇచ్చే వరకు కూడా వాళ్ళు మనల్ని పెట్టరు కదమ్మా. అన్నీ కొంటేనే స్కూల్కి వెళ్తాను, అన్నీ ఇస్తేనే కాలేజీకి వెళ్తాను, మానేస్తాను నేను అంటారు వీళ్ళు. అవునంటారు కదంటారా? వాళ్ళు విశ్వాసం ఏంటో తెలుసా? మా అమ్మ నాన్నకి ఉందా లేదా, డబ్బులు ఉన్నాయి లేవని ఆలోచించారండి. వారి విశ్వాసం ఏంటంటే మా అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళే తీరుస్తారు. ఆమేన్. హల్లెలూయా. అదంత సత్యమో మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదమ్మా. నీ ఇంట్లో ఎంత భారం ఉందో, ఎంత చింత ఉందో, నీకు ఏం కావాలో నువ్వు ప్రతిదీ ప్రార్థన చేస్తూ ఆయనకు అప్పగించు, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఆయనకు అప్పగించు. ఒక్కోటి ఆయన ఎలా తీర్చాలో ఆయనే తీరుస్తాడు. హల్లెలూయా. దేని గురించి చింత పడద్దు. మరి చింతపడకుండా ఏం చేయాలి? పోనీ ఏమో చింతపడితే తీరుతాయా? తీరవు కదా. మనమే నశించిపోతామండి, కృషించిపోతామండి. శ్రమ వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దు, చేత కాని వాళ్ళు అయిపోతాం. మరి ఏం చేయాలి? ప్రార్థన. ఏం చేయాలి? ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేయం, కానీ ఏదైనా కలితే ఎవరి దగ్గరికి వెళ్తే దొరుకుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అవసరమైతే సంతకం పెట్టి మరి కాగితం రాసి మరి తెచ్చుకుంటాం. అసలైన పని చేయవు. ఏ పని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ అవసరత ఎవరి దగ్గర సంతకం పెట్టి కాగితం రాసి కాకుండా దేవుడు నీకు ఫ్రీగా ఇప్పిస్తాడు. ఆయన ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అంతే దేవుని పిల్లలారా, యేసు క్రీస్తును విడిచిపెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు అక్కడ, యెహోవా యందు భయభక్తుల ద్వారా ఆయనను స్తుతించండి, ఆయన్ను గణపరచండి. దేవుని పిల్లలారా, మరి రోజు దేవుడి దగ్గరకు వచ్చావు కదా, నీ లోపల ఎంత వేదనో, ఎంత కష్టాలు, ఎంత బాధలో ఎంతో ఉన్నాయి. ఎవరికి చెప్పలేని బాధలు నీకు ఉన్నాయి. అయితే స్పష్టంగా ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన మీద ఆధారపడు. నీ చింతలు నాకు అప్పగించే, నీ భారం వేసి ప్రతిరోజు జ్ఞాపన ప్రార్థన చేయి. ఏ ప్రార్థన? నీకేది కావాలో అది పట్టు విడవకుండా ప్రార్థన చెయ్యి.
ఆ మంచి దేవుడు ఆయన చేసే కార్యాలు హృదయానికి అటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. తర్వాత నువ్వే మంచి సాక్ష్యం చెప్తావు. నేను అసలు ఊహించలేదండి, అనుకోలేదండి. ఇలా చేసినంటే నీ ప్రార్థనే, నువ్వు చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనుకోకండి. మనుషుల మనస్సు పాడైపోయింది. మనుషులు ఏదైనా సహాయంకి వెళ్తున్నావా, చేసే స్థితిలో లేరు వాళ్ళు. ఒకవేళ చేసినా లోపల స్వార్థం ఉంది. మరి ఎందుకు అది? నీ కొరకు యేసయ్య ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థించే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన మంచి దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి తోడుగా ఉండి ఆయన లేపించే తర్వాత అన్ని నామములకు పై నామం ఇచ్చించిన దేవుడు, అదే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడు. నువ్వు ప్రతిరోజు చేసిన పని తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇది మాత్రం మర్చిపోకు. నువ్వు అలా ప్రార్థన చెయ్యి, నువ్వే మంచి సాక్ష్యం చెప్పి దేవుడు చేస్తాడు. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.